అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఇది చూసారంటే మనం మోటో G54 5G స్మార్ట్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ ఓవర్వ్యూనే మనం చూడబోతున్నాం. సో ఇది చూసారంటే మనకి రివ్యూ నట్ కాదు, మనం ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసిన ఒక రీటైల్ ఉంటుందని చెప్పి మనం చెప్పాలి. సో వెనకాల పక్కన చూసారంటే మనకి ఆ మోటో G54 ఒక స్మార్ట్ ఫోన్ ఒక పిక్చర్ వచ్చి వేస్తున్నాం. మనం పర్చేస్ చేసిన వర్షన్ చూసారంటే ఆ మిడ్ నైట్ బ్లూ అని చెప్పి చెప్పాలి. అది కాకుండా వెనకాల పక్క మనకి స్పెసిఫికేషన్స్ అంతా వచ్చి ఇచ్చారని చెప్పాలి. ప్లస్ మనకి ఆ ఫ్లిప్కార్ట్ సీల్ అంతా మనకు వచ్చి ఇచ్చారు. సో ప్రైసింగ్ అని చూసారంటే నేను కొనింది 128GB వర్షన్ కొన్నాను. ఇది కాకుండా 256GB వర్షన్ కూడా ఉంది. 128GB వర్షన్ ఎంఆర్పీ వచ్చి మనకి 18,000 దాకా వేశారు. బట్ మనకి 16,000కి ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు. బట్ నాకు ఫస్ట్ సేల్ వచ్చి ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ వచ్చి దొరికింది. సో నాకు వచ్చి 1000 రూపీస్ వచ్చి మైనస్ అయ్యి 14,000 రూపీస్కి ఫోన్ వచ్చి నేను పర్చేస్ చేస్తాను అని చెప్పి చెప్పాలి. సో ఇప్పుడు వచ్చి బాక్స్ నుంచి మనం సీల్స్ అంతా కట్ చేసి బాక్స్ నుంచి ఓపెన్ చేద్దాము. సో ఒక టిపికల్ అయిన మోటోలా ప్యాకింగ్ అని చెప్పాలి. సో మీరు మోటోలా ఫోన్స్ వాడంటే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. లోపలికి చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి మోటో G54 5G స్మార్ట్ ఫోనే మనకు వచ్చి ఉంది అని చెప్పాలి. సో ఫస్ట్ చూసారంటే మనకి కేస్ లోపలే స్మార్ట్ ఫోనే ఇస్తున్నారు. సో ఫస్ట్ వచ్చి మనం ఆ కేసును వచ్చి బయటికి తీస్తాము. ఫోన్ చూడడానికి ఒక టిపికల్ అయిన మోటోలా స్మార్ట్ ఫోన్ లాగా ఉంది అని చెప్పాలి. అది ఎలా చూసారంటే మనకి ప్లాస్టిక్ ఫీలింగ్స్ వచ్చి ఖచ్చితంగా వచ్చింది అని చెప్పాలి. పైన వచ్చి చూసారంటే మనకి ఆ ర్యాపర్ వచ్చి ఉంది. ఆ ర్యాపర్ వచ్చి మనం పీకేస్తాము. ఫోన్ చూడడానికి ఖచ్చితంగా చాలా చాలా అందంగా ఉంది. వెనకాల పక్క వచ్చారంటే మనకి ప్లాస్టిక్ వర్ణాల చీప్ ఫీలింగ్ వచ్చి ఖచ్చితంగా ఉంది. బట్ 6000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా వచ్చారంటే ఫోన్ వచ్చి ఒక 195 grams. సో అది వచ్చి ఫోన్ ఖచ్చితంగా లైట్గా ఉంది. బట్ ఫోన్ మాత్రం కొంచెం లావుగా ఉంది విర్త్లో అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. సో ఫోన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ బాక్స్లో ఏమేమి ఉందని చెప్పి ఒక్కొక్కటిగా ఇప్పుడు వచ్చి మనం డీటెయిల్గా వచ్చి చూద్దాము. సో ఫస్ట్ చూసారంటే ఈ టీపీయూ కేసు వచ్చి ఇచ్చినారు. ఈ టీపీయూ కేసు వచ్చి ఒక నార్మల్ క్వాలిటీ టీపీయూ కేసు అండి. ఇక్కడ పెద్దగా స్పెషల్ క్వాలిటీ టీపీయూ కేసు అంతా వాళ్ళు వచ్చి ఏమీ లేదు. సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ చూసారంటే బాక్స్లో ఏముందని చూసారంటే నెక్స్ట్ వచ్చి మనకి ఈ సిమ్ ఇజెక్టర్ టూల్ వచ్చి మనకి బాక్స్లో వచ్చి ఇచ్చున్నారు. సో నెక్స్ట్ చూసారంటే ఇది పక్కన పెట్టేసి బాక్స్లో ఏముందని చూసారంటే బాక్స్లో వచ్చి చూసారంటే మనకి ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంతా చూసారంటే వారంటీ కార్డ్ పేపర్ వర్క్స్ అంతా మనకి బేసిక్గా ఉంది. సో పేపర్ వర్క్స్ మీరు చదువుకుని చదువుకోవచ్చు. నేను వచ్చి ఆ పేపర్ వర్క్స్ అంతా పక్కన వచ్చి పెట్టేస్తాను. నెక్స్ట్ చూసారంటే ఈ బాక్స్లో వచ్చి మనకి 33W ఛార్జర్ వచ్చి ఇంక్లూడ్ చేశారు. మంచి విషయం అండి, 33W ఛార్జర్ వచ్చి ఇచ్చేది. బట్ 6000 mAh బ్యాటరీకి ఈ 33W ఛార్జింగ్ వచ్చి ఎంత సేఫ్ అవుతుందని చెప్పి నేను ఖచ్చితంగా టెస్ట్ చేసి చూడడానికి చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే లోపల వచ్చి ఒక ప్రొపరేటరీ అయిన USB Type-C ఛార్జింగ్ కేబుల్ వచ్చి మనకి బాక్స్ లోపలే వచ్చి ఇంక్లూడ్ చేస్తున్నారు. సో దీని తప్పితే చూసారంటే బాక్స్లో వచ్చి వేరే ఏం లేదు, ఈ కంటెంట్స్ మాత్రమే బాక్స్ లోపల వచ్చి మనకి ఉంది. సో ఇప్పుడు చూసారంటే మన మోటో G54 5G స్మార్ట్ ఫోన్ చూద్దాం. స్మార్ట్ ఫోన్ చూడడానికి ఖచ్చితంగా చాలా చాలా అందంగా ఉందండి కలర్ వచ్చి. బట్ పట్టుకునేటప్పుడు ఆ చీప్ ఫీలింగ్ వచ్చి మనకి ఖచ్చితంగా వస్తుంది. బట్ స్మార్ట్ ఫోన్ వచ్చి బాగా లైట్గా ఉందని చెప్పి మనం చెప్పాలి. సో కేస్ చూసారంటే కేస్ వచ్చి మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఫిట్ అవుతుంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం చూసారంటే ఫోన్కి వచ్చి ఫస్ట్ బూట్ వచ్చి మనం ఇస్తాము. సో ఫస్ట్ టైం మనం స్విచ్ ఆన్ చేసినాక చూసారంటే మనకి లెజెండ్ అయిన హలో మోటో సౌండ్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు వచ్చి నేను ఫోన్ని సెట్ చేసి వస్తాను. సెట్ చేసి వస్తున్నప్పుడు మన ఫోన్ ఒక స్పెసిఫికేషన్ బటర్ఫ్లై రెస్పాన్స్ అంతా మనం డీటెయిల్గా వచ్చి మనం చూద్దాము. సో ఫస్ట్ చూసారంటే వెనకాల పక్క వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వచ్చి ఇచ్చినారు. 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్లాష్ వచ్చి ఇచ్చినారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ వచ్చి ఇచ్చారు. వెనకాల వాడింది చూసారంటే ఫుల్గా వచ్చి మనకి ప్లాస్టిక్ బ్యాగ్, దాని తర్వాత మనకి మోటో బ్రాండింగ్ వచ్చి ఇచ్చినారు. ఫోన్ ఒక వెయిట్ చూసారంటే అప్రాక్సిమేట్గా మనకి 195 grams వచ్చి ఫోన్ వెయిట్. ఫ్రంట్లో చూసారంటే మనకి ఆమ్యులెట్ డిస్ప్లే లేదు, బట్ 6.5 inch 120Hz LCD ప్యానల్ వచ్చి ఇచ్చున్నారు. అదిలా చూసారంటే మనకి 6000 mAh బ్యాటరీ విత్ వచ్చి మనకి 33W ఛార్జింగ్ సపోర్ట్ వచ్చి ఉంది. ఆ పంచోల్లో చూసారంటే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ చూసారంటే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి లేదు. నెక్స్ట్ చూసారంటే ఈ ఫోన్లో మంచి విషయం వచ్చి మనకి స్టీరియో స్పీకర్స్ వచ్చి ఇచ్చారు. ఒక స్పీకర్ కింద ఉంది, ఇంకో స్పీకర్ చూసారంటే ఇయర్ పీస్నే మనకి స్పీకర్గా యాక్ట్ చేస్తుంది. ఒక USB 2.0 USB Type-C వచ్చి సపోర్ట్ చేస్తుంది. హెడ్ ఫోన్ జాక్ వచ్చి ఇస్తున్నారు. ప్లస్ ఒక మైక్రోఫోన్ వచ్చి కింద వచ్చి మనకు ఉంది. పైన చూసారంటే మనకి ఏమీ లేదు, బట్ డాల్బీ అట్మోస్ అని చెప్పి రాస్తున్నారు. అవునండి, దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు విత్ మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ప్లస్ మనకి హెడ్ ఫోన్ జాక్ ఉండేది ఖచ్చితంగా ఒక సూపర్ అయిన ఒక ఆడియో ఎక్స్పీరియన్స్ వచ్చి ఇవ్వాలి అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసారంటే సైడ్లో నేను చెప్పినట్టు మనకి పవర్ బటన్ ఉంది. ఆ పవర్లో వచ్చి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి ఎంబెడ్ చేస్తున్నారు. వాల్యూమ్ అప్ బటన్ ఉంది, వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది. ఆ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎందుకో తెలియదండి, స్లైట్గా వచ్చి కొంచెం ప్లేస్మెంట్ వచ్చి టాప్లో ఉన్నట్టు వచ్చి నాకు ఫీల్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి సిమ్ ట్రే ఉంది. దీంట్లో చూసారంటే మనకి 128GB
వర్షన్ 256GB వర్షన్ ఇండియాలో అమ్ముతున్నారు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. సో మీరు 2 నానో సిమ్ లేదంటే ఒక నానో సిమ్ ఒక మెమరీ కార్డ్ వచ్చి మీరు వేసుకోవచ్చు. 14 5G బ్యాండ్స్ వచ్చి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి మనకి సపోర్ట్ వచ్చి చేస్తుంది. సో ఇప్పుడు వచ్చి మన ఫోన్ ఒక స్పెసిఫికేషన్ బటన్ ప్లేస్మెంట్ అంతా వచ్చి చూస్తాము. నెక్స్ట్ చూసారంటే ఒక సాఫ్ట్వేర్ ఓవర్వ్యూనే చూద్దాము. ఫస్ట్ విషయం నేను నోటీస్ చేసిన అంటే దీనిలో 120Hz అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇస్తున్నారు. సో 120Hz ఇచ్చినా కూడా అంటే ఫోన్ వచ్చి చాలా స్మూత్గా ఉంది. అది మనం ఓపెన్ చేసిన వెంటనే మనం వచ్చి నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అని చూసారంటే మనకి మోటోలా ఫోన్స్ అంతా నేను వాడినప్పుడు అంతా చూసారంటే మోస్ట్గా బ్లోట్వేర్ అంతా అయ్యారు. బట్ ఇప్పుడు మోటోలా ఫోన్స్లో కూడా కొంచెం బ్లోట్వేర్ వచ్చి ఇచ్చేది కొంచెం పెయిన్ఫుల్గా ఉంది చూడడానికి. బట్ మంచి విషయం ఏంటి చూసారంటే కొంచెం బ్లోట్వేర్ ఇచ్చారు. ఆ బ్లోట్వేర్ అన్ని చూసారంటే మనం అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం మనకి బ్లోట్వేర్ ఉన్నా కూడా మంచిగా మనకి అన్ఇన్స్టాల్ చేసేలాగా వచ్చి ఇచ్చున్నారు. సో మీరు మోటోలా ఫోన్స్ అంతా ఫస్ట్లో వాడున్నారా, అప్పుడు బ్లోట్వేరే లేకుండా మోటోలా ఫోన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఎలా ఉందని చెప్పి కింద వచ్చి మీకు ఖచ్చితంగా వచ్చి మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే మనకి డైలర్ అప్లికేషన్ అండ్ మెసేజింగ్ అప్లికేషన్. సో డైలర్ అప్లికేషన్ చూసారంటే ఇప్పుడు గూగుల్ వాళ్ళు వచ్చి ఆ రెస్ట్రిక్షన్స్ వచ్చి మనకి తీసేశారు. వాళ్ళు చూసారంటే వాళ్ళ ఓఎమ్స్ వాళ్ళ డైలర్స్ వచ్చి చేస్తున్నారు. బట్ మోటోలా వాళ్ళు చూసారంటే ఇంకా వచ్చి మనకి గూగుల్ వాళ్ళ డైలరే మనకు వచ్చి వాడుతున్నారు. సో మీకు గూగుల్ డైలర్ ప్రిఫరెన్స్ ఉందా లేదంటే వేరే ఓఎమ్స్ వాళ్ళ డైలర్స్ ప్రిఫరెన్స్ ఉందా అని చెప్పి కింద కమెంట్ చేయండి. మెసేజింగ్ అప్లికేషన్ చూసారంటే మళ్ళీ వచ్చి మనకి గూగుల్ వాళ్ళ మెసేజింగ్ అప్లికేషనే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకి ఇచ్చారు అని చెప్పి మనం చెప్పాలి. ఇది కాకుండా చూసారంటే మనం ఇప్పుడు సెట్టింగ్స్కి వచ్చి వెళ్తాం. సెట్టింగ్స్కి వెళ్ళేసి అబౌట్ ఫోన్ ఆ విషయాలు వచ్చి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చి అబౌట్ ఫోన్కి ఎలా వచ్చారంటే ఆండ్రాయిడ్ వర్షన్ 13 వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ 13 మనకి లేటెస్ట్ అయిన వర్షన్ చెప్పాలి. బట్ వాళ్ళ వెబ్సైట్లో ఏం రాస్తున్నారంటే జస్ట్ వచ్చి ఆండ్రాయిడ్ 14 వరకే అప్డేట్ ఇస్తామన్నట్టు రాస్తున్నారు. సో ఆండ్రాయిడ్ 15 వచ్చి ఇస్తే బాగుంటుంది, బట్ ఆండ్రాయిడ్ 14 వరకే అప్డేట్ అని చెప్పి రాస్తున్నారు. సో 1 వర్షన్ అప్డేట్ వచ్చి ఎలా తీసుకోవాలని చెప్పి నాకు తెలియలేదు. సెక్యూరిటీ ప్యాచ్ చూసారంటే ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్లోనే మనకు వచ్చి ఉంది. అది ఫెయిర్లీ లేటెస్ట్ అని చెప్పాలి. అక్కడ వచ్చి మనకి పెద్దగా ఎటువంటి ఒక కంప్లైంట్ లేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి బ్యాటరీ. సో దీంట్లో వచ్చి 6000 mAh బ్యాటరీ ఉంది. 33 వాట్ ఛార్జింగ్ వచ్చేస్తున్నారు. సో 6000 mAh బ్యాటరీ వచ్చి ఖచ్చితంగా ఎలా లాస్ట్ చేస్తారని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. 33 వాట్ వచ్చి మనకి ఎంత తొందరగా ఛార్జ్ చేస్తారని చెప్పి మనం చూడాలి. నెక్స్ట్ చూసారంటే ఇండియాలో వచ్చి మనకి స్టోరేజ్ వేరియంట్స్ 2 వేరియంట్స్ లాంచ్ చేస్తారు. 8GB RAM 128GB, 12GB RAM 256GB. మనం కొనింది 128GB వర్షన్ కొన్నాము. అరౌండ్ ఒక 13GBనే యూస్డ్గా ఉంది. సో మీకు 115GB ఫ్రీగా వస్తుంది. ప్లస్ మనకి దీనిలో హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉండే వల్ల ఒకవేళ మీరు ఒక నానో సిమ్ ఒక మెమరీ కార్డ్ వచ్చి మీరు వేసుకోవచ్చు. ఆ మెమరీ కార్డ్లో 1TB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి మోటోలో వాళ్ళు వచ్చి మనకి స్పెసిఫికేట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే 6.5 ఇంచ్ 120Hz LCD ప్యానల్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇది వచ్చి AMOLED ప్యానల్ కాదండి, మనకి LCD ప్యానలే ఉంది. బట్ ఫ్యార్లీ బ్రైట్గానే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్స్ వచ్చి. బట్ దీంట్లో కూడా అంటే మనకి డార్క్ థీమ్ సెట్టింగ్స్ ఉంది. రిఫ్రెష్ రేట్ చూసారంటే ఆటో రిఫ్రెష్ రేట్లో వచ్చి మనకి 30Hz నుంచి 120Hz వరకు వెళ్తారని చెప్తున్నారు. బట్ మీరు మాన్యువల్గా వచ్చి ఫోర్స్ చేస్తే 60Hz వచ్చి పెట్టుకోవచ్చు, 120Hz వచ్చి పెట్టుకోవచ్చు. మధ్యలో చూసారంటే 90Hz కానీ లేదంటే ఆప్షన్ వచ్చి మనకి ఇయ్యలేదు. నెక్స్ట్ చూసారంటే మనకి కలర్స్లో అంటే 2 కలర్స్ మోడ్ వచ్చినారు. నార్మల్గా సాచురేటెడ్ మోడ్ ఉంది. బట్ న్యాచురల్ చూసారంటే ఇంకా కొంచెం సాచురేటెడ్గా ప్లస్ చూసారంటే కొంచెం వామ్గా ఉన్నట్టు నాకు వచ్చి ఫీల్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఇన్బిల్ట్గా వచ్చి ఇచ్చారు. సో సైజు అంతా వచ్చి మీరు ఫుల్గా వచ్చి కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. మీతో అన్ని చూసారంటే మనకి టిపికల్గా డిస్ప్లేలో ఏమేమి కావాలో అన్నీ వచ్చి మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి పర్సనలైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చి ఇచ్చున్నారు. సో పర్సనలైజ్ లోపలికి ఎలా వచ్చి అంటే మనకి లాక్ స్క్రీను, థీమ్స్, ఫాంట్స్, కలర్స్, ఐకాన్ షేపు, డిస్ప్లే అండ్ సైజ్, టెక్స్ట్, లేఅవుట్, సౌండ్స్, డార్క్ మోడ్ అని చెప్పి ఫుల్ ఫోన్ని మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో దీనికి ఒక మంచి పేజ్గా అపీలింగ్గా ఇచ్చిన దానికి మోటోలా వాళ్ళకి ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్తాను. సో నా దగ్గర చూసా అంటే మోటోలా G టర్బో వచ్చి నా దగ్గర ఉంది. సో అప్పుడు చూసా అంటే నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటి చూసా అంటే మోటోలా యాక్షన్సే. దీంట్లో కూడా ఇంకా మోటోలా యాక్షన్స్ వచ్చి ఉంది. ఫస్ట్ చూసా అంటే ఆ పర్సనలైజ్ ఉంది. ఆ పర్సనలైజ్ మళ్ళీ వచ్చి అదే ట్యాప్ వచ్చి మనకి వెళ్తుంది. నెక్స్ట్ చూసా అంటే గెస్చర్స్. సో చాలా గెస్చర్స్ వచ్చి దీంట్లో వచ్చి మనకి ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఫస్ట్ ఇంపార్టెంట్ అయిన గెస్చర్ ఏంటని చూసారంటే మనకి క్విక్ లాంచ్. సో వెనకాల పక్క మీరు 2 టైమ్స్ వచ్చి ట్యాప్ చేశారంటే మీకు ఏం యాప్ ఓపెన్ కావాలో యాప్ నుంచి మీరు సెట్టింగ్స్ పెట్టుకోవాలి, లేదంటే ప్రీసెట్గా మీకు ఏం లాంచ్ చేయాలో అది వచ్చి మీరు పెట్టుకోవచ్చు. నేను చూసానంటే స్క్రీన్ షాట్కి వచ్చి పెట్టినాను. సో 2 సార్లు వచ్చి నేను ట్యాప్ చేశానంటే ఆటోమేటిక్గా నాకు స్క్రీన్ షాట్ వచ్చి ఇస్తారు. ఇది వచ్చి ఖచ్చితంగా చాలా ఒక యూస్ఫుల్ అయిన ఫీచర్ అని చెప్పి చెప్పాలి. సూపర్గా వచ్చి వర్క్ అవుతుంది. నెక్స్ట్ సూపర్ అయిన ఫీచర్ ఏంటని చూసానంటే చాలా సాటిస్ఫైయింగ్ గా ఒక ఫీచర్ అని చెప్పాలి, క్విక్ క్యాప్చర్. సో ఇది నా ఫేవరెట్ అయిన ఫీచర్ అండి. సో మనం వచ్చి కెమెరాని ఫోన్ ట్విస్ట్ చేస్తేనే మనకి కెమెరా వచ్చి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ ఫోన్ ఆఫ్లో ఉన్నా కూడా మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. చూడండి కెమెరా వచ్చి మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అదిలాగా కెమెరాను వచ్చి మీరు ట్విస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఎనీ మోటోలా ఫ్యాన్స్ అవుట్ దేర్ ఈ ఫీచర్ వచ్చి మీకు ఇంకా జ్ఞాపకం ఉందా, మీకు నచ్చిందా అని చెప్పి కింద వచ్చి కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసారంటే ఆ లెజెండరీ మోటోలా డిస్ప్లే. అవునండి, ఇది వచ్చి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కాదు, ఆ మోటో డిస్ప్లేలో వచ్చి చూసారంటే మీరు బ్యాటరీ పర్సెంటేజ్ దాంతో చూసారంటే నోటిఫికేషన్స్ ఏమైనా ఉందా, ప్లస్ వచ్చి మనకి డే టు టైం అంతా చూసుకోవచ్చు. మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఎంత లెజెండరీ అని చెప్పి మోటోలా ఫ్యాన్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఇది కాకుండా ఇంకొక మోటో యాక్షన్ వచ్చి చాలా లెజెండరీగా ఉంది.
అదే అండి మనకి ఫాస్ట్ టార్చ్. సో టార్చ్ మీరు టక్కున వచ్చి క్విక్గా వచ్చి యాక్సెస్ చేసుకోవచ్చు. జస్ట్ వచ్చి అలా ట్యాప్ చేసిన అంటే మనకి టార్చ్ వస్తుంది. మళ్ళీ చూసారంటే అలా చేసిన వెంటనే అంటే మనకి టార్చ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక లెజెండరీ అయిన ఒక మోటరోలా యాక్షన్ అని చెప్పి మనం చెప్పాలి. సో మోటోలో యాక్షన్స్ వచ్చి ఇంకా చాలా ఉందండి. ఫ్లిప్ ఫర్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్, పికప్, లిఫ్ట్ టు అన్లాక్ అని చెప్పి చాలా ఉంది. సో అవన్నీ కావాలంటే మీరు వాడుకోవచ్చు. సో ఈ యాక్షన్స్ వచ్చి ఇంకా సూపర్గా వచ్చి ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే డిఆర్ఎం ఇన్ఫో వచ్చి మనం ఇన్స్టాల్ చేసాము. సో డిఆర్ఎం ఇన్ఫో లోపలికి వెళ్తాము. ఫస్ట్ చూడంటే వాళ్ళు చెప్పినట్టు సపోర్టెడ్ రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 30 Hz, 60 Hz, 90 Hz, 120 Hz చెప్పి రాస్తున్నారు. హెచ్డిఆర్ కాంటెంట్ వచ్చి మనకి సపోర్ట్ అని చెప్పి రాస్తున్నారు. దీంట్లో వచ్చారంటే L1 సర్టిఫికేషన్ ఇచ్చారు. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అంతా చూసారంటే మనకి ఫుల్ హెచ్డీలో వచ్చి ఖచ్చితంగా వచ్చి మనకి ప్లే అవుతుంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక డౌట్ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి మాన్యువల్ కెమెరా కాంపాటబిలిటీ. సో దీంట్లో వచ్చి అంటే మనకి కెమెరా 2 API వచ్చి ఎనేబుల్డ్గా ఇచ్చారు. సో ఫుల్గా వచ్చి మనకి గ్రీన్ టిక్ వచ్చింది. సో కెమెరా 2 API అనేది గూగుల్ కెమెరా వచ్చి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీకు గూగుల్ కెమెరా వీడియో కావాలంటే కింద వచ్చి కమెంట్ చేయండి. చాలామంది కమెంట్ చేశారంటే ఖచ్చితంగా మన ఛానల్లో గూగుల్ కెమెరా వీడియో వచ్చి వేస్తాము. ఫైనల్గా వచ్చి అంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానరే వచ్చి ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. అక్కడ వచ్చి ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు. బట్ ఒక చిన్న విషయం ఏంటి అంటే టు మై కన్వీనియన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి కొంచెం వచ్చి పైన వచ్చి మనకి ఇచ్చినట్టు నాకు వచ్చి ఫీల్ అవుతుంది. నెక్స్ట్ చూసా అంటే మనకి కెమెరా. సో కెమెరా తీసుకున్నారంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వచ్చి ఇచ్చున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంది. ఆ అల్ట్రా వైడ్లోనే మనకి యూస్ చేసి మ్యాక్రో మోడ్ కూడా వచ్చి ఇచ్చున్నారు. బట్ 50 మెగాపిక్సెల్ కెమెరాలో వచ్చి అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పాలి. వీడియో మోడ్స్ తీసుకున్నారంటే మెయిన్ కెమెరాలో వచ్చి మీరు ఫుల్ హెచ్డీ 60 FPS 1080p 60 FPS వచ్చి క్యాప్చర్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ అంతా వచ్చి అంటే మ్యాక్రో మోడ్లో వచ్చారంటే మీరు 720p దట్ ఇస్ హెచ్డీలో చూసారంటే మీరు వచ్చి 30 FPS వచ్చి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో వచ్చారంటే ఫుల్ హెచ్డీలో 30 FPS వచ్చి మీకు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్లో మనకి 4K రికార్డింగ్ వచ్చి లేదు. ప్రో మోడ్ ఇచ్చారు, వీడియో మోడ్ ఇచ్చారు, ఫోటో మోడ్ ఇచ్చారు, లైవ్ ఫొటోస్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, అదంతా ఏఐ సెట్టింగ్స్ అంటే అన్నీ మనకు వచ్చి ఇచ్చున్నారు. సో మోడ్స్లో వచ్చి మోటోలో వాళ్ళు ఎలాంటి ఒక తక్కువ మనకు వచ్చి ఖచ్చితంగా పెట్టలేదు అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే ఈ ఫోన్ యూస్ చేసి మేము కొన్ని శాంపుల్స్ అంతా వచ్చి మేము క్యాప్చర్ చేసాము. సో ఆ శాంపుల్స్ అంతా ఇప్పుడు వచ్చి మీరు చూడొచ్చు. ఫస్ట్ చూసారంటే డైనామిక్ రేంజ్ దట్ ఇస్ హైలైట్స్ని మాత్రం ఇంకా కొంచెం వచ్చి బెటర్గా వచ్చి ట్రీట్ చేస్తే బాగుంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కలర్స్ చూసారంటే ఓవర్ సాచురేటెడ్ అని చెప్పి నేను చెప్పలేను. అదిలా చూసారంటే మనకి పెద్దగా వాస్ట్ అవుట్ కలర్స్ కూడా చెప్పలేను. సో డైనామిక్ రేంజ్ మాత్రం బెటర్గా ఉండొచ్చు. డీటెయిల్స్ వచ్చి మనకి ఫ్యార్లీ బాగానే ఉంది. అల్ట్రా వైడ్లో కూడా ఓకే అండి. అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్స్ ఎలా ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఆ అల్ట్రా వైడ్ క్వాలిటీనే మనకు వచ్చి ఇస్తున్నారు. సో ఈ ఫోటో శాంపుల్స్ అంతా చూసి మీకు వచ్చి ఫోటో శాంపుల్స్ వచ్చి నచ్చిందా లేదంటే చూసారంటే మీకు ఏ ఫోన్స్ అయినా కంపేర్ చేయాలని చెప్పి కింద వచ్చి కామెంట్ చేయండి. సో ఏ ఫోన్స్కి ఎక్కువ రిక్వెస్ట్ వచ్చి ఆ ఫోన్స్తో వచ్చి మనం ఖచ్చితంగా వచ్చి కంపారిజన్ వీడియోస్ వచ్చి మనం చేస్తాము. బొకా కూడా వచ్చారంటే మనం ఫోకస్లో వచ్చి బొకా బాగానే వస్తుంది. అల్ట్రా వైడ్లో పెద్దగా మనం బొకే ఉంది ఏం ఎక్స్పర్ట్ వచ్చి చేయలేము. కలర్స్ నేను చెప్పినట్టు పెద్దగా ఓవర్ సాచురేటెడ్గా వచ్చి ఖచ్చితంగా మనకు వచ్చి లేదు అని చెప్పాలి. హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ వచ్చి బాగానే ఉంది. బట్ హెచ్డిఆర్ లేనప్పుడు డైనామిక్ రేంజ్ వచ్చి కొంచెం బెటర్గా ఉండొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చి మనకి కొంచెంగా ఒక పింకిష్ టింట్ వస్తుంది. హెచ్డి ఎక్స్ వచ్చి 99% ఆఫ్ టైమ్స్ వచ్చి బాగానే వస్తుంది. బట్ కొన్నిసార్లు చూసారంటే కొన్ని ట్రిక్కీ అయిన సీన్స్లో మాత్రం హెచ్డి డైరెక్షన్ వచ్చి ఇంకో కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో ఈ ఫోటోలో మీరు చూడొచ్చు హెచ్డి డైరెక్షన్ వచ్చి ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. సో ఈ వీడియోకి ఇంత లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, క్వశ్చన్ క్వశ్చన్ మర్చిపోకుండా మన సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.